Hello children. Today we are going to discuss about refraction of light at curved surfaces part 8. Please subscribe this channel. ఈ సెషన్లో మనం డిఫరెన్సెస్ బిట్వీన్ కాన్వెక్స్ లెన్స్ అండ్ కాంకేవ్ లెన్స్ అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. హియర్ యూ కెన్ సీ ఏ కాన్వెక్స్ లెన్స్ అండ్ ఏ కాంకేవ్ లెన్స్. మనకి ఒక ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ కాన్వెక్స్ లెన్స్ మీద పడినప్పుడు ఇన్సిడెంట్ అయినప్పుడు దే ఆర్ కన్వర్జింగ్, దే ఆర్ మీటింగ్ ఎట్ ఏ పాయింట్. సో కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఏ converging lens. Because the rays are converging, we can get the real images by using convex lens. If you see the concave lens, ఎప్పుడైతే మనకు ఆ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ కాంకేవ్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయిందో దే ఆర్ డైవర్జింగ్, దే ఆర్ డైవర్జెంట్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద డైవర్జెంట్ రేస్ దే అపియర్ టు కమ్ ఫ్రమ్ ఏ పాయింట్. దట్ పాయింట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫోకస్ అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అంటే రేసు డైవర్జ్ అవుతున్నాయి కాబట్టి కాంకేవ్ లెన్స్ ఈజ్ ఏ డైవర్జింగ్ లెన్స్. అలాగే రేసు ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వట్లేదు కాబట్టి ఓన్లీ వీ కెన్ గెట్ ద వర్చువల్ ఇమేజెస్ ఓన్లీ బై యూజింగ్ ఏ కాంకేవ్ లెన్స్. అలాగే కాన్వెక్స్ లెన్స్ని మనం ఈ కాన్వెక్స్ లెన్స్ని ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తాము. ఆల్సో వి షల్ కాల్ ఇట్ యాజ్ ఏ కన్వర్జింగ్ లెన్స్. అలాగే కాంకేవ్ లెన్స్ని మనం ఈ సింబల్తో డినోట్ చేస్తాము. ఆల్సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డైవర్జింగ్ లెన్స్. దట్ ఈస్ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఏ కన్వర్జింగ్ లెన్స్, concave lens is a diverging lens. We shall get the real images by using a convex lens. We shall get the only virtual images by using a concave lens. Okay, if you observe the difference also, మనం కాన్వెక్స్ లెన్స్ గుండా చూసినప్పుడు లెటర్స్ మనకి పెద్దగా కనిపిస్తున్నాయి. అలాగే కాంకేవ్ లెన్స్ గుండా మనకి లెటర్స్ చూసినప్పుడు చిన్నగా కనిపిస్తున్నాయి. అంటే బై యూజింగ్ ఏ కాంకేవ్ లెన్స్ ఓన్లీ వీ షల్ గెట్ ద డిమినిష్డ్ ఇమేజెస్ అనే విషయం కూడా మనకి అర్థమైంది. బై యూజింగ్ ఏ కాన్వెక్స్ లెన్స్ వీ కెన్ గెట్ ద ఎన్లార్జ్డ్ ఇమేజెస్, మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ అనే విషయం కూడా మనకి అర్థమైంది. Now we shall study the behavior of certain light rays when they are incident on convex lens and concave lens. ఇక్కడ మనం ఫస్ట్ సిచ్యువేషన్లో చూసినట్లయితే ద రే పాసింగ్ అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ అన్డీవియేటెడ్. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి కాన్వెక్స్ లెన్స్ అలాగే మనకి F2, C2, F1, C1 అని ప్రతి దానిలో కూడా మనం 2 ఫోసై పెడతాము. కాబట్టి F2, C2, F1, C1. ఇక్కడ కాన్వెక్స్ లెన్స్లో ద రే పాసింగ్ అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ అన్డీవియేటెడ్. అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వెళ్ళే రే డీవియేట్ అవ్వకుండా మనకి అన్డీవియేటెడ్గా ఉంది. వేరాజ్ ఇన్ ద కాంకేవ్ లెన్స్ ఆల్సో ద సేమ్ థింగ్ వీ కెన్ అబ్జర్వ్. ద రే passing along the principal axis is undeviated. అంటే మనము అది కాన్వెక్స్ లెన్స్ అయినా కాంకేవ్ లెన్స్ అయినా రే పాసింగ్ అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ అన్డీవియేటెడ్ అనే విషయం మనకి అర్థమైంది. ఇఫ్ యూ సీ ద సెకండ్ సిచ్యువేషన్, దిస్ ఈజ్ ద కాన్వెక్స్ లెన్స్ F2, C2 and F1, C1. The ray passing through the optic center, here the ray is passing through the optic center, is undeviated in the case of convex lens. If you see in the case of concave lens F2, C2, F1, C1, the ray passing through the optic center is undeviated. అంటే అది కాన్వెక్స్ లెన్స్ అయినా సరే కాంకేవ్ లెన్స్ అయినా సరే ద రే పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్ ఈజ్ అన్డీవియేటెడ్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనం 2 కేసెస్ చూసాం. ఫస్ట్ కేసులో ద రే పాసింగ్ అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వెళ్ళే లైట్ రే అనేది అన్డీవియేటెడ్ వెదర్ ఇట్ ఈజ్ ఏ కాంకేవ్ లెన్స్ ఆర్ కాన్వెక్స్ లెన్స్.
అలాగే సెకండ్ కేస్లో ద రే పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్ ఈజ్ అన్డీవియేటెడ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ కాన్వెక్స్ లెన్స్ ఆర్ కాంకేవ్ లెన్స్. అంటే ఈ 2 కేసెస్లో కూడా రే అనేది డీవియేట్ అవ్వదు, వెదర్ ఇట్ ఈస్ ఎ కాన్వెక్స్ లెన్స్ ఆర్ కాంకేవ్ లెన్స్ అనే విషయం మనం అర్థం చేసుకున్నాం. హియర్ యూ కెన్ సీ the ray passing through the pole, that is optic center, is undeviated. The ray passing through the pole, whether it is a convex lens or concave lens, the ray passing through the pole is undeviated. Here we can see the third case. The ray passing to the principal axis, parallel to the principal axis. Here you can see the convex lens and F2C2 and F1C1. The ray is passing parallel to principal axis, converge at the focus. The ray passing parallel to principal axis converge at the focus. Now if you see the concave lens, the ray passing parallel to principal axis appear to diverge from focus. Appear to diverge. మనకి కాన్వెక్స్ లెన్స్లో ఆఫ్టర్ పాసింగ్ parallel to principal axis, after refraction it converge at the focus. Concave lensలో the ray passing parallel to principal axis, it will diverge. It appears to కమ్ ఫ్రమ్ ద ఫోకస్. కాబట్టి ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లైట్ రే మనకి ఫోకస్ గుండా వెళ్ళింది కాన్వెక్స్ లెన్స్, కాంకేవ్ లెన్స్లో డైవర్జ్ అయింది, అది ఫోకస్ నుండి వస్తున్నట్లుగా మనకి అపేర్ అవుతుందన్నమాట. ఓకే, నౌ వి షల్ సీ ద థర్డ్ కేస్. ద రే పాసింగ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ కన్వర్జ్ అట్ ద ఫోకస్. In the case of convex lens. In the case of concave lens, ray passing parallel to principal axis diverge at the focus. It appears to come from the focus. This is the third case. If you see the fourth case, the ray passing through focus will take a path parallel to principal axis after refraction. Here you can see the lens and the pole of the lens, here F2C2 and F1C1. Here the ray is passing through the focus. Here you can see the ray is passing through the focus. After refraction, it will take a path parallel to principal axis. The ray passing through the focus will take a path parallel to principal axis after refraction. This is a convex lens. We can see in the case of concave lens. Here you can see the ray passing through focus. It will take a path parallel to principal axis after refraction. Here you can see after refraction. Now the situation 4. The ray passing through the focus will take a path parallel to principal axis after refraction. ఇక్కడ మనకి ప్రీవియస్ దానిలో ఒక రేని మనం చూసాము. ఇక్కడ మనం లైట్ బీమ్ ఆఫ్ లైట్ ఉన్నప్పుడు ఏ విధంగా సేమ్ సిచ్యువేషన్లో ఎలా జరుగుతుంది అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. ద రే పాసింగ్ త్రూ ద ఫోకస్. The ray passing through the focus will take a path parallel to principal axis. In the case of a convex lens, if you see the concave lens, the ray passing through the focus will take a path parallel to principal axis. If you see the situation 5, the parallel rays fall on a lens making an angle with the principal axis. Here you can see a parallel beam of light, some parallel rays fall on a convex lens making an angle with the principal axis.
A parallel rays fall on a lens making with some angle with the principal axis converge at a point. They are converging at a point lying on a focal plane. What is focal plane? The plane drawn normal to the principal axis at the focus. The parallel rays fall on a lens making some angle with the principal axis converge at a point lying on a ఫోకల్ ప్లేన్. అంటే ఫోకల్ ప్లేన్ మీద ఒక పాయింట్ దగ్గర మనకి కన్వర్జ్ అవటం మనం చూస్తాం. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ కాంకేవ్ లెన్స్, the rays fall on a lens making some angle with the principal axis. They appear to diverge from a point which lies on a ఫోకల్ ప్లేన్. ఇక్కడ మనకి కాన్వెక్స్ లెన్స్లో కన్వర్జ్ అవుతున్నాయి ఈ రేసు. ఈ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ డైవర్జ్ అవుతోంది. ఈ డైవర్జ్ అయిన రేస్ అన్నీ కూడా ఒక పాయింట్ నుంచి వస్తున్నట్లుగా మనకు కనిపిస్తాయి. ఆ పాయింట్ మనకి ఫోకల్ ప్లేన్ మీద ఉంటుంది. హియర్ యూ కెన్ సీ parallel rays fall on a lens making some angle with the principal axis appear to diverge from a point lying on the ఫోకల్ ప్లేన్. అంటే కాన్వెక్స్ లెన్స్లో ఫోకల్ ప్లేన్ మీద కన్వర్జ్ అవుతుంది ఒక పాయింట్ దగ్గర. ఇక్కడ appears to diverge from a point lying on a focal plane. These are the rules to draw the ray diagrams for image formation by lenses. ఇప్పటి వరకు మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ రేస్ ఏ విధంగా ఆఫ్టర్ రిఫ్రాక్షన్ హౌ దే విల్ రిఫ్రాక్ట్ అనేది మనం చూసాం ఇన్ ద కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ కాంకేవ్ లెన్స్. దేర్ ఆర్ సమ్ రూల్స్ టు డ్రా ద రే డయాగ్రామ్స్ ఫర్ ఇమేజ్ ఫార్మేషన్ బై ద లెన్సెస్ అని ఆల్రెడీ మన ప్రీవియస్ సెషన్లో చూసాము. ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఆబ్జెక్ట్ మీద ఒక పాయింట్ నుంచి మనం 2 రేస్ డ్రా చేసినట్లయితే ఆఫ్టర్ రిఫ్రాక్షను ఆ రేస్ని మనకి రిఫ్రాక్టెడ్ రేస్ని మనం ఎక్స్టెండ్ చేసినట్లయితే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఆ మీటింగ్ పాయింట్ ఏ పాయింట్ దగ్గర అయితే ఆ పాయింట్ ఆఫ్ మీట్ అయ్యాయో ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఒక నార్మల్ మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ గీసినట్లయితే దట్ లెంగ్త్ ఆఫ్ ద నార్మల్ రిప్రజెంట్స్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అనే విషయం కూడా మనం అబ్జర్వ్ చేసాం. ఇక్కడ మీరు చూసినట్లయితే కాన్వెక్స్ లెన్స్ కనుక మనం దట్ ఈస్ కన్వర్జింగ్ లెన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఆల్రెడీ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద మన ఆబ్జెక్ట్ని తీసుకొని ఒక పాయింట్ దగ్గర అలాగే ఒక పాయింట్ మనం సెలెక్ట్ చేసుకున్న ఆబ్జెక్ట్ మీద మనం 2 రేస్ అనేది మనం డ్రా చేయడం ద్వారా మనకి మెయిన్గా 2 రేస్ అనేది డ్రా చేయడం ద్వారా మనం ఇమేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మినిమం 2 రేస్ మనం మీట్ అయినప్పుడు మాత్రం ఇమేజ్ ఫామ్ అవుతుంది. కాబట్టి parallel to principal axis it is passing through the focus and the second ray passing through the pole undeviated. Here you can see this is the first ray and this is the second ray and this is the point of intersection. At the point of intersection if you draw a normal to the principal axis that normal will represent the image. Okay, here you can see there are 3 rays. హియర్ ఇక్కడ చూడండి అమ్మ 3 రేస్ మనం అబ్జర్వ్ చేసి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఏమో ఫోకస్ గుండా కన్వర్జ్ అవుతుంది. వేరాజ్ ఇన్ ద కాంకేవ్ లెన్స్ మనకి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ మనకి వచ్చినప్పుడు ఎపియర్ టు డైవర్జ్ ఫ్రమ్ ద అంటే ఫోకస్ మనకి ఆ డైవర్జ్ అయిన రే ఫోకస్ నుంచి వస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. సెకండ్ రే చూసినట్లయితే ద రే పాసింగ్ త్రూ ద పోల్ ఈజ్ అన్డీవియేటెడ్ ఇన్ ద కాన్వెక్స్ లెన్స్ ఆల్సో కాంకేవ్ లెన్స్ ఆల్సో. ఇక్కడ మనం కాన్వెక్స్ లెన్స్ చూసినట్లయితే మనం ఆల్రెడీ మన రే డయాగ్రామ్స్ డ్రా చేసాము. ఫస్ట్ రే మనకి కావాల్సిన మెయిన్ కొన్ని రేస్ అనేవి అబ్జర్వ్ చేద్దాం. ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఫోకస్ గుండా వెళ్తోంది, అలాగే పోల్ గుండా వెళ్తోంది అన్డీవియేటెడ్. ఈ రేస్ను ఉపయోగించి మనం కాన్వెక్స్ లెన్స్లో ఆల్రెడీ మన రే డయాగ్రామ్స్ అనేవి డ్రా చేసాము. అలాగే కాంకేవ్ లెన్స్లో ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఇట్ విల్ డైవర్జ్ అండ్ ఇట్ అపియర్స్ టు కమ్ ఫ్రమ్ ద ఫోకస్ అండ్ ద రే పాసింగ్ త్రూ ద
pole is undeviated. You can observe the second, the pole through the pole is undeviated. కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం బిహేవియర్ ఆఫ్ సర్టన్ రేస్ వెన్ దే ఆర్ ఇన్సిడెంట్ అనే కాంకేవ్ లెన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ డైవర్జ్ అవుతోంది, ఎపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ద ఫోకస్. అలాగే పోల్ గుండా వెళ్ళేది అన్డీవియేటెడ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఇక్కడ మనం నార్మల్ గీసాము, అంటే ఎరెక్ట్గా ఉంది వర్చువల్ ఇమేజ్. కాబట్టి ఓన్లీ బై యూజింగ్ ద కాంకేవ్ లెన్స్ వీ షల్ గెట్ ద ఓన్లీ వర్చువల్ ఇమేజెస్ అనే విషయం మనకి అర్థమైంది. ఇక్కడ మన కాన్వెక్స్ లెన్స్ చూసినప్పుడు మనకి ఇమేజ్ రియల్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనేది ఆబ్జెక్ట్ని బిట్వీన్ ఎఫ్ అండ్ సి దగ్గర పెట్టినప్పుడు మనకి మ్యాగ్నిఫైడ్ రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, మ్యాగ్నిఫైడ్ రియల్ ఇమేజ్ ఎప్పుడూ కూడా ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. మ్యాగ్నిఫైడ్ రియల్ ఇమేజ్ కావాలి అంటే ఆబ్జెక్ట్ని మనం ఎఫ్కి సికి మధ్యలో పెట్టాలి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇమేజ్ రియల్ అండ్ డిమినిష్డ్ కనుక ఉండాలంటే ఆబ్జెక్ట్ని బియాండ్ సి, ఇమేజ్ రియల్ అండ్ diminished. Here you can see the real and diminished image. This is real and magnified image, and this is the real and diminished image. Real and diminished image ఫామ్ అయిందంటే ఆబ్జెక్ట్ని మనం బియాండ్ సి అనేది పెట్టాము. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇమేజ్ రియల్ అండ్ సేమ్ సైజ్, ఇక్కడ ఇమేజ్ రియల్ అండ్ సేమ్ సైజ్ కనుక ఆబ్జెక్ట్ని సి మీద పెట్టినప్పుడు, ఇటు C1 మీద పెట్టినప్పుడు C2 మీద మనకి సెకండ్ సైడ్ ఆఫ్ ద లెన్స్ సేమ్ సైజ్ అండ్ రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే వీ కెన్ గెట్ ద రియల్ ఇమేజెస్, అంటే డిమినిష్డ్ రియల్ ఇమేజెస్ ఫామ్ అవ్వచ్చు, మ్యాగ్నిఫైడ్ రియల్ ఇమేజెస్ వీ కెన్ గెట్ ద మ్యాగ్నిఫైడ్ అండ్ రియల్ ఇమేజెస్, అలాగే డిమినిష్డ్ రియల్ ఇమేజెస్, సేమ్ సైజ్ రియల్ ఇమేజ్ విత్ సేమ్ సైజ్ కూడా వీ కెన్ అబ్టైన్ ద by using ఏ కాన్వెక్స్ లెన్స్. అంటే కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేసి మన రియల్ ఇమేజెస్ మ్యాగ్నిఫైడ్, డిమినిష్డ్ అండ్ సేమ్ సైజ్ అనేది మనం పొందొచ్చు అనే విషయం మనకి అర్థమవుతుంది. ఇఫ్ యూ సీ ద ఓన్లీ కేస్ వేర్ వీ షల్ గెట్ ద వర్చువల్ ఇమేజెస్ బై యూజింగ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ దిస్ వన్. హియర్ యూ కెన్ సీ ద వర్చువల్ ఇమేజ్, magnified virtual image when the object is kept between F and P, ఫోకస్కి పోల్కి మధ్యలో ఆబ్జెక్ట్ని పెట్టినప్పుడు మనకి ఇమేజ్ అనేది రియల్ ఇమేజ్ కాదు, వర్చువల్ ఇమేజ్ మనకి ఫామ్ అవుతుంది. వర్చువల్ ఇమేజ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. మిగిలిన అన్ని కేసెస్లో మనకి రియల్ ఇమేజెస్ ఫామ్ అయ్యాయి. ఓన్లీ ఈ ఒక్క కేసులో మాత్రమే మనకి వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. దట్టు ఏ మ్యాగ్నిఫైడ్ వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ని ఫోకస్ దగ్గర పెట్టామో మనం లైట్ రేస్ చూసినట్లయితే ప్యారలల్గా ఉన్నాయి, అంటే మనకి ఇమేజ్ అనేది ఇన్ఫైనట్ డిస్టెన్స్లో మనకి ఫామ్ అవుతుంది. బట్ వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ కాంకేవ్ లెన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మనకి ఇమేజ్ ఎప్పుడూ కూడా డిమినిష్డ్ వర్చువల్ ఇమేజెస్ మాత్రమే ఏర్పడతాయి కాన్కేవ్ లెన్స్లో అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇమేజ్ ఆల్వేస్ వీ షల్ గెట్ ద డిమినిష్డ్ అండ్ వర్చువల్ ఇమేజెస్ బై యూజింగ్ ఏ కాంకేవ్ లెన్స్. మనకి మ్యాగ్నిఫైడ్ వర్చువల్ ఇమేజ్ అనగానే దట్ ఈస్ ఏ కాన్వెక్స్ లెన్స్ అని మనకి తెలియాలి. మనకి డిమినిష్డ్ వర్చువల్ ఇమేజ్ అనగానే దట్ ఈస్ ఏ కాంకేవ్ లెన్స్. అలాగే మ్యాగ్నిఫైడ్ వర్చువల్ ఇమేజెస్ అనగానే కాన్వెక్స్ లెన్స్. ఈ విధంగా మనం వెంటనే ఐడెంటిఫై చేయాలి. ఎగ్జామ్లో మనకి ఈ విధంగా ఇమేజ్ రియల్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఫామ్ అయింది అంటే ఆబ్జెక్ట్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది, ఈ విధంగా అడుగుతారు. ఒక్కోసారి మనకి కాన్వెక్స్ లెన్స్ అని ఇవ్వకుండా కన్వర్జింగ్ లెన్స్ అంటారు. కన్వర్జింగ్ లెన్స్ అని వాళ్ళు ఇచ్చినప్పుడు వెంటనే దే హ్యాడ్ గివెన్ ద కాన్వెక్స్ లెన్స్ అని మనం ఐడెంటిఫై చేయాలి. అలాగే
ఇఫ్ యూ సీ ద యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అండ్ కాంకేవ్ లెన్స్, మనకి కాంకేవ్ లెన్సెస్ని టెలిస్కోప్స్లో, స్పెక్టికల్స్లో, డోర్ హోల్ లెన్సెస్లో, అలాగే కాన్వెక్స్ లెన్సెస్ని టెలిస్కోప్స్లో, స్పెక్టికల్స్లో, మైక్రోస్కోప్స్లో కూడా మనం వాడుతూ ఉంటాం. We can see the differences between convex lens and concave lens. Convex lens is a convergent lens. Concave lens is a divergent lens. By using a convex lens, we shall get the real and virtual images. అంటే రియల్ ఇమేజెస్ పొందొచ్చు, అలాగే వర్చువల్ ఇమేజెస్ కూడా పొందొచ్చు. ఓన్లీ ఒక కేసులోనే మనకు వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఆబ్జెక్ట్ని మనకి ఫోకస్ పోల్కి మధ్యలో పెట్టినప్పుడు మనకి వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. మిగిలిన అన్ని కేసెస్లో కూడా రియల్ ఇమేజెస్ అనేది మనకి ఫామ్ అవుతాయి. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ కాంకేవ్ లెన్స్ ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజెస్ ఓన్లీ. ఎప్పుడూ కూడా వర్చువల్ ఇమేజెసే వస్తాయి. ఎందుకని? కాంకేవ్ లెన్స్ ఈజ్ ఎ డైవర్జింగ్ లెన్స్ కాబట్టి. అలాగే థర్డ్ పాయింట్ చూసినట్లయితే ఎన్లార్జ్, డిమినిష్డ్ అండ్ సేమ్ సైజ్ ఆఫ్ ద ఇమేజెస్. అంటే మనకి మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి, డిమినిష్డ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి, సేమ్ సైజ్ కూడా మనం పొందొచ్చు. బట్ వేరేస్ ఇన్ ద కేస్ ఆఫ్ కాంకేవ్ లెన్స్ ఆల్వేస్ డిమినిష్డ్ ఇమేజెస్ ఓన్లీ ఫామ్. ఇట్ విల్ గివ్ ఓన్లీ డిమినిష్డ్ ఇమేజెస్ ఓన్లీ. అండ్ ద ఫోర్త్ వన్, ఇన్వర్టెడ్ అండ్ ఎరెక్ట్ ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్. మనకి రియల్ ఇమేజెస్ వచ్చినప్పుడు మనకి ఇన్వర్టెడ్గా, అలాగే వర్చువల్ ఇమేజ్ వచ్చినప్పుడు ఎరెక్ట్ ఇమేజెస్ మనకు ఫామ్ అవుతాయి కాబట్టి ఇన్వర్టెడ్ అండ్ ఎరెక్ట్ ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్. హియర్ ఓన్లీ మనకి వర్చువల్ ఇమేజెసే కాబట్టి కాంకేవ్ లెన్స్లో ఆల్వేస్ ఎరెక్ట్ ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్ అనే విషయం మనం చెప్పాము. ఇక ఫిఫ్త్ పాయింట్కి వచ్చినప్పుడు కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ ఆల్వేస్ పాజిటివ్గా ఉంటుంది. కాంకేవ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ నెగిటివ్గా ఉంటుంది. ఎందుకని ఫోకల్ లెంగ్త్ కాన్వెక్స్ లెన్స్ ది పాజిటివ్, కాంకేవ్ లెన్స్ నెగిటివ్ అనేది ఇప్పుడు మనం సైన్ కన్వెన్షన్స్ నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం. సిక్స్త్ పాయింట్, ద కాన్వెక్స్ లెన్స్ ఈజ్ యూజ్డ్ టు కరెక్ట్ హైపర్మెట్రోపియా అండ్ ద కాంకేవ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ టు కరెక్ట్ మయోపియా. ఈ హైపర్మెట్రోపియా, మయోపియా అనేవి మనకి ఐ డిఫెక్ట్స్ నెక్స్ట్ చాప్టర్లో మనకి వస్తాయి. హైపర్మెట్రోపియా అంటే మనకి లాంగ్ సైట్ అంటాము, మయోపియా అంటే షార్ట్ సైట్ అంటాం. ఓన్లీ దే కెన్ సీ ద నియరర్ ఆబ్జెక్ట్స్, దే కాంట్ సీ ద డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. అలాగే సెవెంత్ పాయింట్ వచ్చేసరికి మనం కాన్వెక్స్ లెన్స్ని టచ్ చేసినప్పుడు మనకి మిడిల్లో థిక్గా, ఎడ్జెస్లో థిన్గా అనిపిస్తుంది మనకి. అలాగే కాంకేవ్ లెన్స్లో మిడిల్లో మనకి థిన్గా, పల్చగా, ఎడ్జెస్ ఏమో థిక్గా మనకి కనిపిస్తాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లే మీ స్కూల్లో ఎవరైనా స్పెక్టికల్స్ పెట్టుకున్నట్లు చూసినట్లయితే వాళ్ళు షార్ట్ సైట్తో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ స్పెక్టికల్స్ మీరు టచ్ చేసినప్పుడు మధ్యలో థిన్గా ఉంటుంది, ఎడ్జెస్ ఏమో థిక్గా కనిపిస్తాయి. ఎయిత్ పాయింట్ చూసినట్లయితే కాన్వెక్స్ లెన్సెస్ ఆర్ యూజ్డ్ ఇన్ కెమెరాస్, మైక్రోస్కోప్స్ ఎక్సెట్రా అండ్ ద కాంకేవ్ లెన్సెస్ ఆర్ యూజ్డ్ ఇన్ స్పై హోల్స్ ఇన్ డోర్స్, flashlights. These are the differences between the convex lens and concave lens. Examలో which lens is called as converging lens అని ఇచ్చినప్పుడు you have to write as convex lens. Convex lens is a converging lens. The lens which forms always virtual and diminished images. Always virtual diminished images అంటే మనకి concave lens. The lens which forms magnified virtual images. Magnified virtual images అన్నారు కాబట్టి convex lens. Which lens is used in the construction of microscopes? Convex lens. ఎందుకని మనకి ఇమేజ్ పెద్దగా కనిపించాలి అంటే magnified images only possible with the help of convex lens only. కాబట్టి మనం convex lens అని రాస్తాము. The light rays passing parallel to principal axis will meet at a point. The light rays passing parallel to the principal axis, after refraction they will meet at a point. That point is called focus. The relation between the focal length and radius of curvature r is equal to 2f. అలాగే ఒక్కొక్కసారి టేబుల్ ఇచ్చి ఆ టేబుల్లో ఉన్నవి మనల్ని ఫిల్ చేయమని కూడా అడగడానికి అవకాశం ఉంది. ఇన్ఫినిటీ అని ఇచ్చారు. ఇన్ఫినిటీ అంటే పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్
మనకి ఇన్ఫినిటీ దగ్గర ఉందంటే పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ మనం ఎక్కడ ఉంటుంది, నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఎలా ఉంటుంది అనేది మనం చూస్తాం. అంటే పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫోకస్ దగ్గర ఉన్నప్పుడు పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటుంది, పాయింట్ సైజ్ ఉంటుంది. అలాగే ఒకవేళ మనం ఇన్ఫినిటీ నుంచి బాగా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని కనుక మనం చూసినట్లయితే ఇమేజ్ మనకి ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. అలాగే ఇమేజ్ పొజిషన్ బిట్వీన్ ఎఫ్ అండ్ 2f1 దగ్గర ఉన్నప్పుడు పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బియాండ్ C2 ఉంటుంది. అలాగే నేచర్ ఆఫ్ ద ఇమేజ్ డిమినిష్డ్ రియల్ అనే విషయం కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సేమ్ సైజ్ రియల్ ఇమేజ్ మనకి ఫామ్ అవ్వాలి అంటే మనకి పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ C2 దగ్గర, పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ C1 దగ్గర ఉన్నప్పుడు అంటే ఆబ్జెక్ట్ మనం C2 మీద పెట్టినప్పుడు ఇమేజ్ C1 దగ్గర సేమ్ సైజ్ రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా మనకి కొన్ని బ్లాంక్స్ ఇచ్చి మనల్ని ఫిల్ చేయమని కూడా అడగడానికి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి U వాల్యూస్ V వాల్యూస్ ఒక టేబుల్లో ఇచ్చి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. U అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, V అనేది ఇమేజ్ డిస్టెన్స్. వాట్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద లెన్స్ అని ఇందులో అడగడం జరిగింది. ఇలా ఇచ్చినప్పుడు మనం వెంటనే ప్రాబ్లం చేయకుండా ముందు టేబుల్ని ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే U వాల్యూ V వాల్యూ సేమ్గా ఉన్న వాల్యూ ఏదైనా ఉందేమో మీరు అబ్జర్వ్ చేయాలి. ఉంది అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ వాల్యూ. అంటే 30 సెంటీమీటర్స్ అంటే C2 దగ్గర మనకి ఆబ్జెక్ట్ని పెట్టినప్పుడు C1 దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది అని మనం అనుకున్నాం. అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆ 30 సెంటీమీటర్. అంటే మనం C2 దగ్గర పెట్టినప్పుడు C1 దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. కాబట్టి వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్, దట్ ఈస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. కాబట్టి U30 V30 ఉంది అంటే ఆ 30 సెంటీమీటర్స్ అనేది మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. వాట్ ఈస్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్ అంటే కరెక్ట్గా మనకి ఫోకల్ లెంగ్త్ రేడియస్ ఆఫ్ కర్వేచర్లో హాఫ్ ఉంటుంది. కాబట్టి R = 2f, f = r/2 కాబట్టి 15 సెంటీమీటర్స్ అని మనం నోట్ చేసాము. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 సెంటీమీటర్స్ బిఫోర్ ద కన్వర్జెంట్ లెన్స్. 10 సెంటీమీటర్స్ దూరంలో పెట్టారు అంటే ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టినట్లు, ఆల్రెడీ ఫోకల్ లెంగ్త్ 15 సెంటీమీటర్స్ అన్నాం. అంటే ఫోకల్ లెంగ్త్ కంటే కూడా ఇంకా తక్కువ డిస్టెన్స్లో పోల్కి దగ్గరగా పెట్టారు. అంటే ఆబ్జెక్ట్ ఎక్కడుంది, పోల్కి ఫోకస్కి మధ్యలో ఉంది. ఎప్పుడైతే పోల్కి ఫోకస్కి మధ్యలో ఆబ్జెక్ట్ని పెట్టామో వర్చువల్ ఎరెక్ట్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఫామ్ అవుతుందనే విషయం మనకి తెలుసు. అంటే ఈ విధంగా ఒక ట్యాబ్లెట్ ఫామ్లో UV వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం ప్రాబ్లం చేయకుండానే వాటికి ఆన్సర్స్ మనం పెట్టగలిగే పొజిషన్లో మనం ఉండాలి. థ్యాంక్ యూ చిల్డ్రన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.